హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అయితే మేము పొద్దున వినాయక చవితి చేసుకున్నామండి. పొద్దున పాలీలు కట్టుకున్నాం అనమాట. పండగ రోజున చేసుకోవడం అయితే వీలు పడలేదు, ఇంకా పొద్దున చేసుకున్నామండి. అయితే ఈ పూట గణపతిని నిమజ్జనం చేయాలి. ఎప్పుడు అయితే నేను పండగ రోజే నిమజ్జనం చేసేస్తూ ఉంటాను. ఇంకా ఈ పూట చేయాలంటే ఈరోజు మంగళవారం కదా, ఇంకా నాకు చేయాలని అనిపించట్లేదండి. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చెప్తాను. అంటే న్యాచురల్గా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఇంకొక ఛానల్ పెట్టి నేను ఆ ఛానల్ కూడా నడిపించే అంత ఓపిక అయితే నా దగ్గర లేదు. అంటే నేను కూడా వేరే పనులు చేసుకోవాలి కదా, ఇంకా అన్ని ఛానల్లోనూ వీడియోలు పెట్టే అంత ఓపిక లేదు. నా గొంతు బాగాలేదండి, ఏమనుకోవద్దు. దగ్గు అనమాట. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి దగ్గు, అందుకే మీకు వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను, పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. ఓకేనా? వాయిస్ అయితే చిన్నగా ఉంటుంది, గొంతు బొంగురు పోయిందండి. అయితే ఈ వీడియో ఏంటంటే చెప్తున్నాను కదా, న్యాచురల్గా అంటే నేను రోజువారీ నా లైఫ్ స్టైల్ని అయితే చూపిస్తానండి. అలాగే నేను నా మిషన్స్ ఎలా వర్క్ జరుగుతుంది అయితే నేరుగా నేను మాట్లాడడానికైతే చూస్తా. అయినంత వరకు పూర్తిగా నేనే మాట్లాడాలని ఉంది, కానీ అవుతుందో లేదో చెప్పలేను. ఏంటంటే బిజీగా నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వర్క్. వీడియోస్ ఏమో మనకు అన్నం ఏమి పెట్టవు కదా, ఏదో మన సరదా కోసం చేస్తున్నాం అంతే. ఓకేనా? అయితే ఈ పూట టాపిక్ ఏంటంటే మేము వినాయక చవితి చేసుకున్నామండి. ఎప్పుడు వినాయక చవితి చేసినా కూడా మేమే మట్టి గణపతిని స్వయంగా చేసుకుంటాం అన్నమాట. అయితే ఈరోజు అయితే మా బాబు చేశాడు, చాలా ముచ్చటేసిందండి. నేను చేసిన గణపతిని పూజ చేయడం కంటే మా బాబు చేసిన గణపతితో పూజ చేయడం చాలా ముచ్చటేసింది అనమాట నాకైతే. ఆ గణపతి ఎలా చేశాడో మీకు కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు నిమజ్జనం చేద్దాం అనుకున్నానండి. అయితే నాకు ఈరోజు మంగళవారం కదా, మనసు ఒప్పలేదన్నమాట. ఎప్పుడైతే పండగ రోజే నిమజ్జనం చేసేస్తా, ఎప్పుడు పండగ రోజు చేస్తాను కాబట్టి పండగ రోజు నిమజ్జనం చేసేస్తా. పండగ వెళ్ళిన తర్వాత చేశాను కదా, అంటే ఈ రోజే పిల్లాడు ఊరు వెళ్తున్నాడు, ఇంకా పండగ చేసుకున్న తర్వాత పంపిద్దాంలే అన్నట్టుగా పండగ చేసుకున్నాము. అలాగే పండగ అన్న తర్వాత ఏమన్నా వెరైటీస్ వండుకుంటాం కదా, ఇంకా పిల్లలు లేనప్పుడు వండటం అయితే చేతులు రావన్నమాట. నాకైతే చేతులు రావండి. మీరు ఏదైనా అనుకోండి, నాకైతే అసలు చేతులు రాదు. ఇంకా పిల్లోడికి కూడా పరమాన్నం అంటే చాలా ఇష్టం, తింటాడులే అని చెప్పి వండాను. అలాగే ఈరోజు ఊరు వెళ్తున్నాడు కదా, ఇంకా గణపతి ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టుగా ఉంటుందిలే అని చెప్పి ఈరోజు పండగ చేసుకున్నాము. అలాగే మట్టి గణపతి మా బాబు ఎలా చేశాడో చూపిస్తాను. అచ్చంగా నేను చేసినట్టే చేశాడు. నాకు చాలా ముచ్చటేసిందండి ఆ గణపతిని చూస్తే, మాత్రం చాలా ముచ్చటేసింది. ఓకేనా? ఈరోజు అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నేను మీకు న్యాచురల్గా అంటే నేను మాట్లాడటమే, ఇంకా వాయిస్ ఇచ్చే పనే ఉండదన్నమాట. ఎక్కడన్నా ఒక వీడియో తీస్తే వాయిస్ ఇస్తాను, కానీ ఇంకా నా లైఫ్ స్టైల్నే చూపించాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుండి అయితే మన లక్ష్మీ గణపతి లేడీస్ టైలర్ ఛానల్లో మాత్రం నా లైఫ్ స్టైల్, నేను పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేసుకుంటానో ఇవే అయితే చూపిస్తానండి. ఓకేనా? నచ్చిన వాళ్ళు అయితే చూడండి, నచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇంకా వెళ్ళిపోండి, వేరే మీ ఇష్టం, ఇంకా స్కిప్ చేసి ఇంకా వేరే ఛానల్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు గణపతిని చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి మా గణపతి, మా బాబు చేశాడు. హడావుడిగా పండగ చేసుకున్నాము. పొద్దున కనిపిస్తుందా ఆకారం? నాలాగే చేశాడు, అచ్చంగా నాలాగే చేశాడు. పత్తిళ్ళు, పువ్వులు, ఇంకా ప్రసాదాలతో అయితే పొద్దునైతే వినాయక చవితి చేసుకున్నామండి. హడావిడిగా చేసుకున్నాం అనమాట. ఇంకా వీడియో కూడా తీయలేదు. ఓకేనా? ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.